హాయ్ అండి, అందరికీ నమస్కారం. యూట్యూబ్ మొత్తం వైరల్ అవుతున్న ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియా మొత్తం పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ హిందువా, ముస్లింసా లేక క్రిస్టియనా, ఇలాంటి టాపిక్స్ గురించి, ఇంకా తన భార్య సినీ ప్రపంచం నుంచి వచ్చిందా అనే విషయాలన్నీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతాయి. గత కొన్ని రోజులుగా న్యూస్ ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ గురించే వైరల్ అవుతుంది. ఎందుకంటే దానికి కారణం ఆయన ఇటీవలే అకస్మాత్తుగా మరణానికి గురయ్యారు. ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా దాడి చేశారా అనేది విపరీతంగా చర్చ జరుగుతుంది. దాని నిమిత్తం పోస్ట్ మార్టం మరియు ఇతర పోలీసుల విచారణకు సంబంధించిన రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆయన గురించి, ఇంకా ఆయన చేసిన గొప్ప పనుల గురించి, ఆ హత్య ఎలా జరిగింది లేదా ప్రమాదవశాత్త, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఎంతో మంది ఎన్నో ఛానల్స్ లో వేలాది వీడియోస్ చర్చిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా కామన్ గా ఇప్పుడు అందరూ చేస్తున్నవే, కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పుడు ఈయన గురించి తెలియని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల అంటే ఎవరు? ఈయన మరణానికి ముందు వరకు కూడా కొన్ని క్రిస్టియన్ మిషనరీలు, పాస్టర్లు క్రిస్టియానిటీలు విపరీతంగా ఫాలో అయ్యే వాళ్లకు తప్ప పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఎవరికీ తెలియదు. చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఆయన మరణించిన తర్వాత అంతలా ఆయన పేరు ఎందుకు చర్చల్లో వస్తుంది అంటే ఆయన చేసిన గొప్ప పనుల కారణంగా, ఆయన వ్యక్తిగత జీవితంలో పాటించిన విలువల కారణంగా ఆయన సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు వైరల్ గా మారారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కడపకు చెందినవారు. ఆయన తల్లి పొద్దుటూరు. అయితే తండ్రి ఏ ప్రాంతానికి చెందినవారు అనేది సమాచారం అందుబాటులో లేదు. ఆయన తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకునేవారు. ఒక అన్నయ్య కూడా ఉన్నారు. చదువుతో పాటు సామాజిక అంశాల మీద, క్రిస్టియానిటీ మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది ప్రవీణ్ గారికి. అయితే చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్యపై ఆయన స్నేహితుడు ఒకరు కత్తి విసిరారు. అది తెలుసుకున్న ఈ పాస్టర్ గారికి విపరీతమైన కోపం వచ్చి తన అన్నయ్యకు ఆ కీడు తలపెట్టిన వ్యక్తికి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాడారు. చివరకు అతన్ని చంపేశారు అనుకుని తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. అయితే ఆ వ్యక్తి మళ్ళీ బతకడం పోలీస్ కేసు అవుతుందని భయపడ్డారు వాళ్ళు. ఆ సమయంలో ప్రవీణ్ గారి మామయ్య గారి అక్క అక్కడ సిఐగా ఉన్నారు. ఆమె ఎటువంటి కేసు లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెటిల్మెంట్ చేసేశారు. ఇప్పుడే ఆయన గ్రహించారు, నేను ఇక్కడ ఈ సొంతూరులో ఉండడం సరైంది కాదు అని, అక్కడ ఉంటే ఈ బిహేవియర్ మారిపోతుందని, చాలా మొరటగా తయారవుతున్నాను అన్నారు. అందరి పిల్లల్లాగే కాకుండా నేను కూడా సరైన లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తున్నాను. ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి విపరీతంగా ఎక్కువ అవడంతో పాటు ఆయన వివిధ వ్యసనాలకు లోనవుతున్నారా అనే ఆలోచనతో నేను అప్పటి నుంచి హాస్టల్లో ఉండి చదివించాను. అలా విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకొని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన వ్యాపార రంగం అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది. అయితే వీటన్నిటికంటే ముందు ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్ కు ఆయనకు ఆహ్వానం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ కు ఆయన వచ్చారు. హైదరాబాద్ లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్ లో నీవు ఈ ప్రపంచానికి వెలుగు అవుతున్నావు అనే ఒక వార్త ఆయనతో మాట్లాడారు. ఇలాంటి మాటలు ఈ ప్రవీణ్ గారి మనసులో విపరీతంగా అలజడి రేపింది. ఆలోచనలోనే నిరంతరం ఆయన బతికేవారు. ఇలాంటి మాటల వల్ల ఆయన మారిపోయి పాస్టర్ గా అడుగులు మొదలు పెట్టారు. ఆయన ఎన్నో బోధలు చేసి పాస్టర్ గా అందరాని ఎత్తుకు ఎదిగిపోయారు. తరువాత పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం, ఆర్థికంగా వెనకబడిన వారి కోసం, వీళ్ల కోసం ఎన్నో సామాజిక పనులు చేశారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు అందించేందుకు కృషి చేశారు. ప్రవీణ్ గారి జీవితంలో మరో ముఖ్యమైన విషయం, ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరు 17 సంవత్సరాలు, మరొకరికి 4 సంవత్సరాలు. అయితే కేవలం ఆయనకు ఇద్దరితో సంతానం కాకుండా ఎంతో మంది నిరుపేద యువతులకు, తల్లిదండ్రులు లేని అనాథలకు తన కుటుంబంతో సమానంగా చూసుకున్నారు. అయితే పాస్టర్ ప్రవీణ్ గారి భార్య జెసికా ఈయనతో పాటు అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ముందుండేది. ఈయన భార్యను చాలా మంది సినీ ఫీల్డ్ నుంచి వచ్చిందని అనుకుంటారు. ఈమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి చెందిన ఒక పాస్టర్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. పాస్టర్ ప్రవీణ్ గారు ఇంకా తన భార్య జెసికా చాలా కష్టపడుతూ ఉండేవారు. పాస్టర్ గా బోధనలు చేయడంతో పాటుగా ఈయనకు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈయన భార్య కుటుంబ సభ్యులు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు. దాన్నే మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి చాలా మందికి తెలియని విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసేశారు కదా. ఇలాంటి మంచి మనసు కలిగిన ఈ పాస్టర్ గారు దేవుడి దగ్గరికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.